అందరికీ నమస్కారం అండి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అని మాట్లాడుతున్నారు. అనిరుద్ధ్ రెడ్డి గారు, జనసేన నుంచి మీకు ఒక సవాల్ విసురుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నారంట కానీ మీరు నిరూపిస్తే మీరు తెలంగాణ బిడ్డను ఒప్పుకుంటాం సార్. మీరు మొలతాడు కట్టిన మగోడు అని చెప్పేసి మేము ఒప్పుకుంటాం సార్. ఇవాళ ప్రతిసారి జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పార్టీలు మారినా కానీ, కాంగ్రెస్లో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినా కానీ మీ స్థాయి మరిచి వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద మీరు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు వచ్చినా కానీ, గుడి నిర్మాణానికైనా కానీ, ఇవాళ ఫ్లోరైడ్ బాధితుల పక్షాన కానీ, ఆదిలాబాద్ లాంటి గిరిజనుల తాండాల లాంటి చోట్ల కానీ తన సొంత నిధులతో ఇవాళ రోజున ఆయన దాన ధర్మాలు చేసిన పరిస్థితి. ఏ రోజైనా పిల్లికి భిక్షం పెట్టారా? ఎంగిల్ చేతులతో సహాయం చేశారా? మీలాంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే సిగ్గు చెట్టుగా ఉంది. మీలాంటి వ్యక్తులు నిన్న జరిగిన జర్నలిస్టుల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ హరణం చేస్తూ ఆయన మాట్లాడిన మాటలని మీరు జర్నలిస్టుల తీవ్రవాదులు అని బయట ప్రజలు అనుకుంటూ ఉండండి. మీరు విమర్శించాల్సింది పోయి ఇవాళ వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారంటే మీ బుద్ధి ఏంటనేది, ఎంత నీచమైన బుద్ధి అనేది అర్థమవుతుంది. అనిరుద్ధ్ రెడ్డి గారు, మీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు మీరు చేసిందేమీ లేదు. నిరుద్యోగ యువతకి మీరు చేసిందేమీ లేదు. అర్థమైందా? అభివృద్ధి సున్నా. మీరు ఇప్పటికి కూడా పదే పదే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతూ ఉంటే మాకు ఒక డౌట్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బానిస బతుకుతున్నారే అని పక్క రాష్ట్రంలో ఉంటాం. సో మీ మీద మాకు ఎప్పుడూ కూడా గౌరవంగానే ఉంటుంది. మీరు ఒక శాసనసభ్యులు, అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మీరు ఇవాళ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తే కనుక ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోవాలి. మళ్ళీ ఇటువంటి మాటలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. జై హింద్.